నమస్తే వెల్కమ్ టు మన ప్రకాశం। వైసీపీ అధినేత జగన్ కు ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా భయం పట్టుకుంది। కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు। బీజేపీయే జమిలి ఎన్నికలు జరిగినా అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి। ఇదే సమయంలో తనకు ఇక ఆంధ్రప్రదేశ్లో గెలుపునకు అవకాశం లేదు అన్న భయం ఆయనను వెంటాడుతుంది అని చెబుతున్నారు। జగన్ బీజేపీ పెద్దలతో సఖ్యతగా ఉన్నప్పటికీ ఆ పార్టీతో నేరుగా సంబంధాలు మాత్రం పెట్టుకోలేదు। పొత్తు కుదుర్చుకోకపోవడం వల్లనే మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యాము అని గట్టిగా నమ్ముతున్నారు। వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ అదే కూటమితో పోటీపడి తన పార్టీ విజయం వైపు వెళుతుందా అన్న అనుమానం క్యాడర్తో పాటు లీడర్లోనూ కలుగుతుంది। ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడే జగన్ ఈవీఎంల మీద నెపం నెట్టారు। ఈవీఎంల ద్వారా మ్యాజిక్ చేయకపోతే కూటమికి అంత భారీ స్థాయిలో విజయం దక్కేది కాదు అని, అదే సమయంలో తమకు కూడా అంత తక్కువ సంఖ్యలో సీట్లు వచ్చేవి కావు అని నమ్ముతున్నారు। మహారాష్ట్ర ఎన్నికలోనూ బీజేపీ విజయం సాధించడం వెనుక ఈవీఎంలే కారణమని చెబుతున్నారు। అనేక ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో జమిలి ఎన్నికలు వచ్చినప్పటికీ ఈసారి కూడా తనకు విజయం దక్కే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయన్న దానిపై అనేక అనుమానాలు వైసీపీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి। కూటమి బలంగా ఉండడంతో పాటు బీజేపీతో కలిసి ఉండడంతో వచ్చే ఎన్నికల్లోనూ అధికారానికి దూరంగా ఉంటాము అని భావిస్తున్నారు। అది గ్రహించి వైసీపీ నుంచి కీలక నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు అన్నది కూడా జగన్ దృష్టికి వచ్చిందంట। కూటమిని వచ్చే ఎన్నికల్లోనూ ఎదుర్కొనడం కష్టము అని భావించిన నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు। జగన్కు ఇప్పుడు బీజేపీ నేరుగా సాయం అందించే పరిస్థితుల్లో మాత్రం లేదు। అధికారంలో లేకపోవడంతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నుంచి మద్దతు పుష్కలంగా ఉండడంతో జగన్ను పార్టీ కేంద్ర నాయకత్వం కూడా పట్టించుకోవడం మానేసింది అంటున్నారు। అంతేకాకుండా జగన్ పార్టీ వల్ల బీజేపీకి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపయోగం ఏమీ లేనందున జగన్ను దూరం పెట్టారంటున్నారు। ఢిల్లీలో వైసీపీకి చెందిన నేతలు చేసిన సయోధ్య ప్రయత్నాలు కూడా ఫలించలేదు అని చెబుతున్నారు। ఈ క్రమంలోనే ఈ గండం నుంచి బయటపడేదెలా అన్నది జగన్కు అర్థం కాకుండా ఉంది। కీలక నేతలు వెళ్లిపోయినా క్యాడర్ నుంచి లీడర్లను ఎంపిక చేసుకున్నప్పటికీ వారు ఎంతవరకు విజయం దిశగా పయనిస్తారు అన్నది పెద్ద డౌటే। పర్చూరు నియోజకవర్గంలో గాది కుటుంబానికి మళ్లీ టికెట్ ఇవ్వడం కూడా ఇందులో భాగమే అంటున్నారు। అదే సమయంలో ఇటు గెలుపుపై అనుమానాలు, అటు కేసులు చుట్టుముడతాయన్న సమాచారంతో జగన్ కొత్త ఇబ్బంది పడుతున్నారు అని తెలిసింది। లాబియింగ్ చేసేందుకు కూడా జగన్కు దారులు మూసుకుపోయాయి అని, ఈ తరుణంలో మరోసారి ఓటమి పాలైతే ఇక పార్టీని చాప చుట్టేయాల్సిందే అంటున్నారు। అదే జగన్ బెంగ, అసలు భయము అన్నది పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న విషయం।